వావ్ వావ్ ఫ్రెండ్స్, ఫైనల్గా తెలంగాణ అమర్నాథ్ యాత్ర, సలేశ్వరం యాత్ర మొత్తానికైతే చేరుకున్నాము. సో ఇది ఫైనల్ ప్లేస్ అన్నట్టు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. లింగమయ్య స్వామి టెంపుల్కి చూడండి, అది టెంపుల్, అక్కడ టెంపుల్ ఉంది. మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ కోనేరు, ఇక్కడ స్నానాలు. సో ఇక్కడ మా ఫ్రెండ్స్. సో అద్భుతం అద్భుతం. మొత్తం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూడండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా? సలేశ్వరం తెలంగాణ అమర్నాథ్ యాత్ర అని కూడా అంటారు. ఇది సలేశ్వరం ఎంట్రన్స్. ఇది టైగర్ అమరాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. ఇట్లా వెళ్తేనేమో శ్రీశైలం అన్నమాట. శ్రీశైలం వెళ్ళే రూటు ఇది. ఇటు వెళ్తేనేమో మనము సలేశ్వరంకి వెళ్తాము, లింగమయ్య స్వామి టెంపుల్కి. సో మనమైతే లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ రోడ్డు కూడా ఏమీ ఉండదు, మామూలు రోడ్డే ఉంటుంది, ఫారెస్ట్ కాబట్టి. సో లోపలికి వెళ్ళాక ఇంకా ఎలా ఉంటుంది ఏందనేది చూద్దాము. సో టికెట్ అయితే తీసుకోవడం జరిగింది. అమరాబాద్ రిజర్వ్ టైగర్ ఫారెస్ట్ ఇది. అయితే సలేశ్వరం లింగమయ్య స్వామి టెంపుల్కి వెళ్ళే టికెట్ ఇక్కడ వచ్చేసి 4 వీలర్కి 500 రూపాయలు. చాలా చాలా ఎక్కువ. సో ఇంకోటి ఏంటంటే, ముఖ్య గమనిక ఏంటంటే ఓన్లీ క్యాష్. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్లు ఉండవు, సిగ్నల్ ఉండదు కాబట్టి ఓన్లీ క్యాషే. సో తెలంగాణ గవర్నమెంట్ కష్టాల్లో ఉంది కాబట్టి టికెట్ 500 ఉందని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఇక రూట్ అయితే ఇగో ఇలా ఉంటుంది చూడండి. దిస్ ఈజ్ ద రూట్. మొత్తం కూడా ఫారెస్టే ఉంటుంది. మనకు మట్టి రోడ్డు మాత్రమే ఉంటుంది ఫారెస్ట్లో కాబట్టి. ఇక్కడ డాంబర్ రోడ్ వేయడానికి కూడా పర్మిషన్ కూడా ఇయ్యరు చాలా చోట్ల. ఫారెస్ట్లో రోడ్ వేయాలంటే చాలా చాలా కష్టం, పర్మిషన్లు ఇవన్నీ కూడా ఇయ్యరు. సో మనం అయితే లోపలికి వెళ్దాం. ఇంకా కమాన్ మూవ్. చిలుకలు పడ్డాయి. సో ఇది ఫారెస్ట్ అంతా కూడా చూడండి. తెలంగాణలో ఫారెస్ట్ చాలా డ్రైగా ఉంటాయి. అసలు మొత్తం తిరిగితే. సో రోడ్డు ఇక్కడ ఏసీ వేసుకోవాలి అవసరం లేదు, మంచిగా విండోస్ తీసుకుంటే వెళ్ళవచ్చు, బాగుంటుంది. ప్యూర్ ఎయిర్. మేము ఆల్మోస్ట్ అంటే 7 అయింది టైము. 7 o'clock, మార్నింగ్ 7 o'clock. ఇంకా ఎర్లీకి వెళ్ళాలి కానీ ఇక్కడ మేము క్యాష్ తేలేదు, ఆన్లైన్ ఉంటుందేమో అని చెప్పేసి. సో జింకలు. సో మళ్ళీ ఒక 10 కిలోమీటర్లు వేరే ఊరికి వెళ్ళేసి శ్రీశైలం రోడ్లో అక్కడ క్యాష్ తీసుకొని మళ్ళీ వచ్చి 500 పెట్టి టికెట్ తీసుకున్నాం అన్నమాట. కొంచెం 500 విషయంలో బాధగా ఉంది, అంతకు మించి ఏం లేదు. సో లోపల ఇంకా ఎలా ఉంటుంది, మెయింటెనెన్స్ ఏంది కథ, తెలంగాణ గవర్నమెంట్లోకి ఇది వస్తుంది. సో ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా మనకు ప్రతిబింబిస్తుంది దాని మెయింటెనెన్స్ బట్టి చూస్తే. సో చూద్దాం లోపలికి వెళ్ళాక. ఇంకా ఇక్కడికి ఎవరైనా వచ్చుంటే ఇక్కడ మీకు జరిగిన సంఘటనలు కానీ, బాధాకరమైన విషయాలు కానీ, హ్యాపీ మూమెంట్స్ కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. యా ఫ్రెండ్స్, తెలంగాణ అమర్నాథ్ యాత్రకి మేము ముగ్గురు వెళ్తున్నాం కార్లో. అంజీ, ఇంకా మా సత్తి దగ్గర పెట్టి కొంచెం. సో ఫారెస్ట్ అయితే భయంకరంగా ఉంది అక్క. మంచి సడన్లీ ప్రోగ్రామ్ కదా నైట్. సడన్ గా అనుకొని నైటే బయలుదేరి రావడం జరిగింది. రోడ్డు మాత్రం చాలా చాలా బాగుంది. సో ఇది రోడ్డు. చాలా మంది వెహికల్స్ వస్తే మాత్రం చాలా చాలా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది, కంజెస్టెడ్ ఉంటుంది. ఇక మీకు అసలు లెఫ్ట్ రైట్ ఏముండదు అనమాట. ఇక మీరు బెంజ్ కార్ లాంటి BMW వేసుకొస్తే మాత్రం పోయేటప్పటికి ఆ కారు ఇక దానిలాగా ఉండదు, చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక చూడండి చాలా చిన్న రోడ్డు. ఎందుకంటే ఏదైనా XUV బులెరో లాంటి ఇలాంటి హార్డ్ వెహికల్స్ ఉంటే చాలా మంచిది. ఇంకో విషయం ఏంటంటే మర్చిపోయాను, ఇక బస్సులకు కూడా రావచ్చు. బస్సులు కూడా ఈ లోపలికి వస్తాయి. 3 days కాబట్టి స్పెషల్ బస్సులు అయితే ఉంటాయి అన్నమాట. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం చాలా చాలా బెటర్, వండర్ఫుల్ ఉంటుంది లొకేషన్. ఇగో చూడండి.
ఇక్కడ పూజారులు కూడా చెంచులు ఉంటారు ఇక్కడ సలేశ్వరం టెంపుల్లో. బయట మనకు టెంపుల్స్లో ఉన్నట్టయితే అట్లా బ్రాహ్మిన్స్ వీళ్ళంతా ఏముంటారు, ఇది అటవీ ప్రాంతం కాబట్టి అడవి దేవుడు కాబట్టి సో ఒరిజినల్ స్వయంభు శివలింగం కాబట్టి సో చెంచులే ఉంటారు. ఇంకా లోపలికి వెళ్ళాక చాలా చాలా అద్భుతాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. సో వెళ్తున్నాం డీప్ ఫారెస్ట్లోకి. కర్ణాటక నుంచి కూడా బస్సులు ఉన్నాయి. ఇక సో ఎవరైనా బస్సులలో వచ్చిన వాళ్ళు ఉంటే ఆల్రెడీ కింద కామెంట్ చేయండి ఎక్కడెక్కడి నుంచి మీరు వచ్చారు, ఏంటి బస్సులు ఏందనేది. అచ్చంపేట నుంచి కూడా బస్సు అయితే డైరెక్ట్ ఉందట. డిండి ఇంకా చాలా చోట్ల నుంచి ఉన్నాయి. మొన్ననూరు గేటు, శ్రీశైలం వెళ్ళే బస్సులు కూడా ఇక్కడ ఆగుతాయి. శ్రీశైలం వెళ్ళే వాళ్ళు శ్రీశైలం బస్సు ఎక్కి ఇక్కడ దిగి మళ్ళీ ఇక్కడ నుంచి లోపలికి వేరే బస్సులు కూడా వెళ్ళొచ్చు. టికెట్ 30 రూపీసా? టికెట్ 30 రూపాయలే. మనం కారు తెచ్చుకుంటే 500. సో డిసైడ్ యువర్ సెల్ఫ్. సో ఇది పరిస్థితి. సలేశ్వరం మనము అడవిలోనే దాదాపు 19 కిలోమీటర్లు, అంటే గంట జర్నీ ఉంటుంది అనమాట. బస్సులు ఇలా వస్తాయి, ఎదురు వస్తాయి బస్సులు వస్తే బంచిక్కే. సో మధ్యలో వీళ్ళందరూ చాగిరు. సో చాలా ట్రాఫిక్ అయితే జామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందే జాగ్రత్తగా ఏదైనా ఎదురుగా వెహికల్ వస్తే స్పేస్ ఎక్కువగా ఉన్న రోడ్డు ప్లేస్లో చూసి సైడ్కి అయితే ఆపుకోవాలి. సో ఇగో బస్సు వస్తుంది, నాగర్ కర్నూలు బస్సు ఇది. నాగర్ కర్నూలు నుంచి కూడా బస్సులు అయితే మనకు సలేశ్వరానికి డైరెక్ట్ బస్సులు లోపలికి హైదరాబాద్. మళ్ళీ ఇది డైరెక్ట్ హైదరాబాద్ కూడా పోతుంది. సో ఇది చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఎందుకంటే ఫారెస్ట్ ముందలో చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోయారు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. 19 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది. సో కాబట్టి వెహికల్స్లో వచ్చేవాళ్ళు ఇలాంటి బులేరో అయితే సూపర్ అనమాట. ఇక మనది కత్తి లాంటి కారు అనుకొని వేసుకొని వస్తే మాత్రం సుత్తి అయిపోద్ది లోపల తిరిగేసరికి. సో కాబట్టి జాగ్రత్తగా, లేదంటే బెస్ట్ ఈజ్ బస్, అంతకు మించింది ఇంకేం లేదు. బెటర్ వాడు పెట్టేసి అక్కడ పెట్టేసి, అంటే ఇక్కడ సలేశ్వరం ఎంట్రన్స్ ఫారెస్ట్లోకి ఎంట్రన్స్ అయినాక పార్కింగ్ ఏమి ఉండదు. మీరు వేరే దగ్గర ఎక్కడైనా పెట్టుకొని రావాలి, శ్రీశైలంలో కానీ అక్కడైనా, లేదంటే ఇంకా డైరెక్ట్ మీరు మొన్ననూరు గేట్ దగ్గర అయినా పెట్టుకోవచ్చు. సో ఇది చూడండి, సలేశ్వరం స్పెషల్ నాగర్ కర్నూలు అని బస్సు ఉంది, ఎక్స్ప్రెస్. సో ఇక్కడ నాకు తెలిసి ఫ్రీ టికెట్ బస్సులు అయితే ఉండవు అనుకుంటా. ఇంకా తుఫాన్ అయితే ఇక తిరుగులేదు. ఇక ట్రాక్టర్ అయితే ఇక అది బెస్ట్ వెహికల్ ఇక్కడ. ఇక సో చాలా మంది రిటర్న్ వస్తున్న వాళ్ళు అనమాట వీళ్ళంతా కూడా. రిటర్న్ కూడా చాలా మంది వస్తూనే ఉంటారు. ఇగో మనోడు చూసారు, అందులోకి వెళ్ళిపోయాడు రాళ్ళలోకి. ఇక బస్సు కోసం ఇలాంటి ప్లేస్లో సాహసం చేయాల్సి ఉంటుంది. సో మీరు కూడా జాగ్రత్త. థ్యాంక్ యూ. ఇంకా మళ్ళీ వెళ్దాం ఫారెస్ట్లోకి. చూస్తూ ఉండండి, ఫుల్ వీడియో ఇది చాలాసేపు ఉంటుంది, క్లియర్ ఆల్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఫైనల్గా పార్కింగ్ ప్లేస్కి అయితే రీచ్ అయినాము. సో విపరీతమైన ఇదైతే ఉంది, క్రౌడ్. అబ్బబ్బబ్బబ్బ. ఇక్కడి నుంచి మనం ఒక దాదాపు 3 కిలోమీటర్లు ఏమైనా నడవాలంట. చూద్దాము. ఇగో ఇదే పార్కింగ్ ప్లేస్. చూడండి, ఉదయాన్నే ఫస్ట్ డే సలేశ్వరం యాత్ర, ఫస్ట్ డే క్రౌడ్ ఇది. ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒకసారి వైడ్ యాంగిల్ పెడతా. ఇక్కడి నుంచి ఏం కాదు, వాడు అక్కడే. సో ప్లాస్టిక్ అయితే లోపలికి ఎలా చేయరు. సో మీరు దాచుకొని గీసుకొని ఇడిగి చేస్తే ఈడ వరకు ఓకే. మన ఇండియా కాబట్టి కొన్ని జల్లుతాయి. బస్సులు ఉన్నాయి కానీ బస్సులు కొంచెం దూరంలో ఆగిపోతున్నట్టు సమాచారం. అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి. సో మీకు ఎవరికైనా బస్సెస్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసి ఎక్కడి వరకు వస్తాయి ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇది పార్కింగ్ ప్లేసు. ఇంకా లోపలికి నడకదారి చూపిస్తాను. సో పార్కింగ్ దగ్గర నుంచి మనం లోపలికైతే వెళ్తూ ఉన్నాము. కొన్ని కారణాలు లోపల కూడా పంపిస్తూ ఉన్నారు, తెలిసిన వాళ్ళని వీళ్ళని. సో కొంతమంది 2 కిలోమీటర్స్ అంటారు, 3 కిలోమీటర్స్ అంటారు, 1 కిలోమీటర్ అంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు అడిగితే. సో ఫైనల్గా అయితే చూద్దాము. సో ఈ కార్లు ఎంతవరకు వెళ్తాయో చూద్దాము. సో ఫైనల్గా రేవంత్ రెడ్డి గారిని చూశాను ఇక్కడ. సో వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది. సో ఇక్కడ ఊరు కూడా ఉంది, సలేశ్వరం. ఇంకా మీకు ఇక్కడ ఛాయలు గీలు కూడా దొరుకుతాయి. మావాడు ఛాయ్ తాగుతుండు. బాగుందా? ఛాయ్ కూడా బాగానే ఉందట.
సో ఇంకా లోపలికైతే వెళ్దాం. ఇంకా కొన్ని కార్లు అయితే పంపిస్తారు, మ్యాక్సిమం మాత్రం ఇక్కడే ఆపేస్తున్నారు. చూడాలి, మీరు లోపల వరకు వెళ్ళారా, పార్కింగ్ దగ్గర ఆపేశారా, కామెంట్ చేయండి. సో ఇక్కడ ఉన్న వాళ్ళైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. 2 కిలోమీటర్లు ఇక్కడి నుంచి కొంచెం ముందుకు పోయి ఆటో ఎక్కాలంట. ఆ తర్వాత 3 కిలోమీటర్లు లోయలోకి నడిచి వెళ్ళాలట. మరి ఆటోకి ఎంత తీసుకుంటారో చూద్దాము. సో ఎందుకంటే బయట చాలామంది అసలు ఒక్కడ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు, ఇక్కడ పనిచేసే వాళ్ళతో సహా. సో ప్రస్తుతానికి ఇది ఇన్ఫర్మేషను. సో ఇది ఆటో స్టాండ్. కార్ పార్కింగ్ దగ్గర నుంచి కొంచెం రాగానే ఆటో స్టాండ్ ఉంటుంది. ఆటోకి 30 రూపాయలు తీసుకుంటారు, 2.5. అయితే ఈ రోడ్లో వెళ్తుంది అన్నమాట. ఆటోలు వెళ్ళొచ్చే బదులు మన ఓన్ కార్లో వెళ్ళి రావచ్చు, కానీ పార్కింగ్ అలౌ చేస్తలేరు. అలౌ చేస్తే చాలా చాలా బెటరు. సో అందుకని చాలామంది నడిచి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అక్కడి నుంచి 3 కిలోమీటర్లు మళ్ళీ నడవాలట లోయలోకి. సో కాబట్టి 2.5 కిలోమీటర్లు నడిస్తే ప్రాబ్లం లేదని మేము కూడా నడవడం అయితే స్టార్ట్ చేసినాం ఆటో స్టాండ్ నుంచి. మన వెహికల్స్ అలౌ చేసి అక్కడే పార్కింగ్ పెడితే బాగుండేది. మళ్ళీ ఇదేందుకో తక్కువలేదు, నాకు అర్థం కాలేదు. మీరేమనుకుంటున్నారు దీని పట్ల కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ఇక్కడ పార్కింగ్ ఫుల్ అయింది. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ల వెహికల్ లెఫ్ట్ రైట్ నూకి పడేశారు. సో అందుకని అక్కడ పార్కింగ్ పెట్టారు, ఆపారు. సో మనం ఇక అపార్థం చేసుకోవద్దు. ఇక ఇక్కడ టెంటులు వంటలు చాలా ఉన్నాయి. అసలు ఏమేమి ఫ్రీ ఉన్నాయి, అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం ఒకసారి. మెల్లి బాస్ సో ఇక్కడ రాగి సంకటి అండ్ ఇంకా మామిడి మొక్కలు కూడా ఇస్తున్నారు ఫ్రీగా. అలాగే అన్న ప్రసాదాలు కూడా మొత్తం ఫ్రీగా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. ఇక ఇది రాగి సంకటి అయితే తాగేసి తర్వాత మిగిలింది రిటర్న్లో చూద్దాం అనుకున్నాము. సో మళ్ళీ మీకు రిటర్న్లో ఇక్కడ ఏమేమి ఉన్నాయి భోజన వసతులు అనేది చెప్తాను. వాటర్ కూడా చాలా చోట్ల పెట్టారు. సో మొత్తానికైతే లోయలోకి దిగుతున్నాము. సో లింగమయ్య స్వామి లోయ. సో ఇది చూడండి, డీప్ ఫారెస్ట్. ఓ మై గాడ్, చాలా టఫ్ ఇదే ఉంది. కొంచెం లేడీస్కి అయితే ఇబ్బంది, వసతులు కూడా అంటే వాష్రూమ్స్ అవి అయితే కొంచెం ఇబ్బంది, మిగతా వాళ్ళకు ఓకే. సో ఇలాంటి దారిలోంచి వెళ్ళాలి మనం, దాదాపు 3 కిలోమీటర్లు అంట. సో ఇంకా మీకు ఇక్కడ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, చూద్దాం దిగాక ఎలా ఉంటుందో. ఆటో వాళ్ళది ఘోరం. సో ఇది ఫారెస్ట్. సో వెళ్తూ ఉన్నాము, చూద్దాం ఎంత టైం అవుతుందో. 8:20కి స్టార్ట్ చేసాము జర్నీ, వాకింగ్ లైక్ ట్రెక్కింగ్ అన్నట్టు ఇది. సో ఎప్పటికి కంప్లీట్ అవుతుందనే చూద్దాము. జనాలు చాలామంది ఉన్నారు కాబట్టి కొంతమంది చేతుల కర్ర ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ఏమైనా జంతువులు వస్తాయని ఏమి రావాలంటే భయం ఏమి లేదు. సో ఇంకా ముందుకు పోదాం. ఓ మై గాడ్, ఓ మై గాడ్, చాలా లోపలికి వెళ్ళాల్సి ఉంది, చాలా లోయ ఉంది ఇక్కడైతే. చూస్తున్నారు కదా. సో మరి ఎక్కేటప్పుడు మామూలుగా ఉంటుంది, మనవాడు అంటున్నాడు. దిగేటప్పుడు ఏదో డొల్లుకుంటా ఆయన వెళ్ళిపోవచ్చు, కానీ ఎక్కేటప్పుడు మాత్రం. సో చాలా పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి అండ్ స్కిడ్ అవుతుంది కూడా. మంచి చెప్పులు లేదంటే మంచి షూస్ పర్ఫెక్ట్గా ఉండేటి వేసుకొని రావాలి, లేదంటే అలవాటు ఉండాలి. మనం ట్రెక్కింగ్ అంటాం కదా, ట్రెక్కింగ్ హైదరాబాద్లో ఐమాక్స్లో అయ్యే ఉంటాయి, అది ఎక్కగానే ట్రెక్కింగ్ అయిపోద్ది అనుకుంటాం. ఇంకా సిటీ చివర్లో కొన్ని ఉంటాయి, బట్ దిస్ ఈజ్ ఒరిజినల్ ట్రెక్కింగ్. ఏయ్ చూస్తున్నారు ఎంత లోపలికి ఉందో. ఓ మై గాడ్. సో ఇంకా లోపలికి వెళ్తూనే ఉన్నాము, చూద్దాం ఎంత లోపలికి వెళ్తామో. లోయ 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 లోయ. చాలామంది కర్రలు పట్టుకొని వస్తున్నారు. కర్రలు మీకు గింతువులు వస్తాయని సేఫ్టీ కోసం కాదు, కానీ
మనకే సేఫ్టీ కోసం అంటే ఎక్కేటప్పుడు ఆ కర్ర సాయం, దిగేటప్పుడు ఆ కర్ర సాయం చాలా చాలా అవసరం. లేదంటే మాత్రం ఇగో ఇంత పెద్ద లోయని ఎక్కడం అనేది మామూలు విషయం కాదు. అట్లా ఉందన్నమాట. ఇంకా పోదాము, ఎంత టైం పడుతుందో చూద్దాం. 8:20కి స్టార్ట్ చేసినాం మన జర్నీ. తెలంగాణ అమర్నాథ్ యాత్ర, సలేశ్వరం యాత్ర, లింగమయ్య స్వామి యాత్రలో మా ఫ్రెండ్స్ ఇద్దరు వస్తున్నారు. సో ఇది నుంచి దిగి ఇగో దీంట్లోకి దిగి ఇంకా చాలా చాలా ఉందంట. ఇది జస్ట్ వన్ పార్ట్. సత్యనారాయణ ఎట్లుంది? అదిరిపోయింది, చాలా బాగుంది. హ్యాపీనా? చాలా అంటే చాలా బాగుంది. నాకు దగ్గరలో ఇలాంటి లొకేషన్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ సూపర్. 3 days ఉంటుంది కాబట్టి అందరూ ఆ దేవుని దర్శనం చేసుకుని హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా చేసుకోండి. ఓకే, రైట్. 100% ప్రశాంతంగా రండి ఎవరైనా, ప్రశాంతంగా. యా, తీసుకురావద్దండి. సో మొత్తానికైతే ఒక్క స్టెప్ అయితే దిగాము కిందికి. సో ఇక్కడ కూడా బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఈ రాళ్ళు గుట్టలు మొత్తం దాటేసి వచ్చేసి మొత్తం రాళ్ళే. సో నిజంగా వాళ్ళు చాలా గ్రేట్ అనుకోవాలి. మరి రేట్లు ఎంత అమ్ముతున్నారో తెలియదు కానీ ట్రావెల్ చేయడం అల్టిమేట్, ఎందుకంటే వేరే రూట్ లేదు, నడిచే రావాలి. సో ఇంకా చాలా ఉందంట. ఎవరిని అడిగినా కూడా ముందుకొచ్చి అడుగుతుంటే ఇదే స్టార్టింగ్ అంటున్నారు దేవుడా. సో చూద్దాం ఇంకా ముందుకెళ్ళి. సో మొత్తానికైతే ఒక స్టెప్ దిగేసాము, చాలా చాలా కష్టపడి. మార్నింగ్ అవర్స్లో వస్తే మాత్రం చాలా బెటర్, లేదంటే ఇది ఎక్కడం అనేది అంత ఇంపాసిబుల్, చాలా కష్టం, ఇబ్బంది పడతారు. సో చూడండి, అదో ఆడాడనో కనుచూపు మేర ఉన్న గుట్ట నుంచి కిందికి దిగాము. ఇక దీన్ని ఎక్కేటప్పుడు ఎలా ఉంటుంది అనేది ఊహించుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ చాలా బాగుంది, ఇంకా ఉంది కానీ ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే చిన్నపిల్లలు, లేడీస్ పిల్లల్ని ఎత్తుకొని కూడా వస్తున్నారు. మనం పిల్లల్ని ఎత్తుకోకుండా రావడం అనేది పెద్ద విషయం కాదు. రండి, చాలా బాగుంది. 100% విజిట్ చేసిన ప్లేస్. సో ఎలాంటి భయం లేదు, ఫారెస్ట్ ఏం కాదు. సో ఇది ఫారెస్ట్. పిచ్చుకల సౌండ్ అయితే ఎంత శ్రవణానందకరంగా ఉందంటే అది అసలు మాటలో చెప్పలేము. ఇగో మేము ఆ గుట్టల పైనుంచి అయితే వచ్చాము, మళ్ళీ ఎక్కేటప్పుడు ఆడికి ఎక్కాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంది బాబా. ఇదంతా జాలు కదా, వర్షాకాలం అసలు మామూలుగా ఉండదు, కానీ మనల్ని రానియరు. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్లాట్ రోడ్లో వెళ్తా ఉన్నాము. ఫ్లాట్ అంటే రోడ్డు ఫ్లాట్గా ఉంటుంది కానీ రాళ్ళు ఉంటాయి. ఏదో సరసర వెళ్ళిపోయేది కాదు, ఇది పర్వాలేదు ఆ గుట్టల మీద పోలిస్తే. సో చూద్దాము. ఇక్కడ జ్యూసులు గీసులు అమ్మే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వెనక నుంచి ఇంకో రూట్ ఉందంటే ట్రాక్టర్ వస్తుందట. ఇంకా ముందు ఉందా? ఇంకా ఎక్కి దిగే సో ఇంకా ఎక్కి దిగే గుట్టలు చాలా ఉన్నాయంట, చూద్దాం. తిరిగి ఇక్కడ ఒక లోయలు ఉంది, ఆ లోయలోకి రావాలట. సో మేము కూడా ఆ లోయలోకి వెళ్ళబోతున్నాము. అలా లోయ చాలా లోతుగా ఉంది, దాని దగ్గరికి పోయి సాహసం చేయట్లేదు, ఎందుకంటే ఇంకా ఎండ ఎక్కువైంది కాబట్టి తొందరగా లోపలికి పోయి రిటర్న్లో మళ్ళీ అన్నీ ఇంకొంచెం చూద్దామని చెప్పేసి. పిచ్చుకల సౌండ్ వస్తుంది బాబు, మామూలుగా లేదు, వండర్ఫుల్. అమ్మ ఇది పరిస్థితి చూడండి. లోయ ఇటు నుంచి ఇట్లా చుట్టూ తిరిగి మళ్ళీ ఆ లోయలోకి అలా ఆడదానికి వెళ్ళాలి. వెళ్తే అప్పుడు టెంపుల్ వస్తుందట. చూద్దాము. ఇగో ఇది దారి, మొత్తం రాలే, ఇంకా సగం కూడా కాలేదా? అది సిచ్యువేషన్ బాస్. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకా వెళ్దాం, చూద్దాం ఎలా ఉందో. సో ఇక్కడ కేశకాండం అంటే గుండు కూడా చేస్తారు ఇక్కడ లింగమయ్య స్వామి దగ్గర సలేశ్వరంలో. టికెట్ 50 రూపాయలు ఉంటుంది, గుండుకు 100 రూపాయలు అంట ప్రైజెస్ అయితే. ఇంకా మీకు ఏమైనా దీని గురించి తెలిస్తే కామెంట్ చేయండి. సో పెద్ద మార్కెట్ అయితే ఉంటుంది, పుచ్చకాయలు, కరక్కాయలు, ఆయుర్వేదిక మూలికలు, హెయిర్ ఆయిల్కి సంబంధించిన మూలికలు అన్నీ అమ్ముతారు. కూల్ డ్రింక్స్, డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి. ఓకే వెళ్దాం. సో టికెట్, దేవుడి దర్శనానికి టికెట్ కూడా ఇక్కడ వసూలు చేస్తూ ఉన్నారు. 20 రూపాయలు ఒక్కొక్క మనిషికి. లోపలికి వచ్చినాక ఇది ఎక్స్ట్రా అన్నమాట, కొంచెం చూసుకోండి. ఓకే
సో టికెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా క్యాష్ మాత్రం ఇక్కడ వర్తిస్తుంది, మిగతా ఏం పని చేయవు, ఓన్లీ క్యాష్. ఆన్లైన్ లేదు ఇక్కడ, చూసుకోండి రండి జాగ్రత్తగా సగం ఈ. సో మళ్ళీ లోయలోకి స్టార్ట్ అయింది మా జర్నీ. చూడండి అది 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 అంతా తిరిగి మళ్ళీ అట్లా పోవాలి. కర్ర లేదు, మళ్ళీ కర్ర వచ్చింది అనమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి చూడండి, బియ్యం ఎత్తుకొచ్చి బియ్యం కూడా పోగొట్టారు. సో వాటర్ బాటిల్ తీసుకుందాం మరి. ఇక ఈ నడకదారిలో అయితే అంత కమర్షియలే ఉంది, గవర్నమెంట్ తరపు నుంచి అయితే పెద్దగా ఏం లేదు. వాటర్ గీటర్ వచ్చే వాళ్ళకి పలహారాలు పానీయాలు ఏం లేవు స్టార్టింగ్లో తప్ప. సో తెలంగాణ గవర్నమెంట్ మెయింటెనెన్స్ అయితే ఇక్కడైతే ఇలాగే ఉంది. సో ఇంకా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్. అదే కమర్షియల్ అంటే ప్రైవేట్ వ్యక్తులు మొత్తము. సో కొనుక్కోవాల్సింది ఏదైనా కూడా ఓన్లీ స్టార్టింగ్లో మాత్రమే గవర్నమెంట్కి సంబంధించినవి. ఇంకా అలాగే కొంతమంది వాళ్ళ సొంతంగా అన్నదానం చేయాలనుకునే వాళ్ళు వాళ్ళ ఖర్చులతో చేస్తూ ఉన్నారు. కారుగా చెప్పిన మాది కూడా కారే 500. ఓకే, ఇంకోటి ఏంటంటే 24 hours ఉంటుందంట దర్శనం ఇక్కడ, 3 days 24 hours. అబ్బా చాలా చాలా కష్టంగా ఉంది ఇక్కడ, ఇది ఇంకా టిపికల్ అన్నమాట. సో ఇంకా నైట్ వ్యూలో అయితే చాలా చాలా బాగుంటుంది అంటున్నారు చాలామంది. 24 hours ఉంటుంది కాబట్టి ఇంకా చల్లగా ఉంటుంది, కొంచెం ఈజీ. ఇంకా పౌర్ణమి సందర్భంగా కాబట్టి ఇక్కడ గుండు పిన్ ఉన్నా కూడా కనిపిస్తుంది, అంత వెలుతురు ఉంటుంది ఈ అడవిలో అని చెప్తా ఉన్నారు. సో నైట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆయాసం మాత్రం బాగా వస్తుంది. థ్యాంక్ యూ. చెప్పాను అన్న 10 సార్లు వచ్చాడంట ఇక్కడికి. 1996 6th క్లాస్ ఉన్నప్పుడు, 6th క్లాస్ నుంచి ఓన్లీ కరోనా టైంలో 2 times బంద్ పెట్టారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు. 2 years రాలేదు. 96 నుంచి కంటిన్యూ వచ్చినాం మేము. ఎన్నిసార్లు వచ్చాడు అంటే ఎన్ని సంవత్సరాలు? 96 అన్న 6th క్లాస్. నాకు ఇప్పటికి 20 years. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏమైనా ఉంది ఇక్కడ? అప్పుడు నేను వచ్చినప్పుడు, నేను చిన్న ఉన్నప్పుడు మెట్లు గిట్ల ఏది లేకుండా టోటల్ మెట్లు ఉన్నాయి ఇప్పుడు అక్కడ లేవు. అప్పుడు ఇప్పుడు లేవు. ఆడ దేవుని కాడ దర్శనానికి పోతుండగా పైకి వెళ్ళి వచ్చి ఎవరైనా లేడీస్ చీరే కిందకి వేసుకొని మమ్మల్ని అప్పుడు పిల్లలు ఉన్నప్పుడు ఎత్తుకొని పోతారు అడిగి. అమ్మో అంత టిపికల్ ఉండేదా? తర్వాత నెక్స్ట్ రాంగ మంచిగా చేసేదాన్ని. కానీ అప్పుడు ఆ టైంలో అయితే మా ఊరు నుంచి వెహికల్ పెడతారు. అప్పుడు కమాండర్ జీపులు ఉండేది, ఆ జీపులలో చిన్నప్పుడు. తర్వాత ఇక మనం వెహికల్ బైక్ రావడానికి తర్వాత స్టార్టింగ్ నుంచి బైక్లు అయిపోయినాయి, తర్వాత ఇప్పుడు కాళ్ళు అయినాయి. ఇప్పుడు నీకు ఇన్ని సార్లు వచ్చినా కదా ఏమైనా ప్రమాదాలు జరిగినాయా? ప్రమాదాలు అంటే గత సంవత్సరం ఇద్దరు చనిపోయారు ఇక్కడ. ఇక్కడనే మేము చిన్నప్పుడు అప్పుడు ఇంకా చాలా చనిపోయారు. ఎట్లా? వాటర్ ఫాల్స్ ఎక్కుతారు కదా, వాటర్ ఫాల్స్ ఎక్కి జారి పడతారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు దాన్ని మొత్తం టైట్ చేసి వాటర్ ఫాల్స్కి వెళ్ళనివ్వట్లేదు. ఓకే ఓకే. ఆ వాటర్ ఫాల్స్ పోకుండా ఇక్కడ గుండెలో స్నానం చేయాలి. వెళ్ళాలి. తెలంగాణ గవర్నమెంట్ మెయింటెనెన్స్ ఎట్లుంది ఇప్పుడు? ఇక్కడ ప్రజెంట్ కదా ఇప్పుడు దోపిడీ ఎక్కువ ఉంది. అంతేనా? ఇంత ముందు లేవా టికెట్లు? గవర్నమెంట్ ఇస్ బెస్ట్ గవర్నమెంట్. ఎవరు? కేసీఆర్ ఇస్ గవర్నమెంట్ ఇస్ బెస్ట్ గవర్నమెంట్ ప్రభుత్వంలో. అప్పుడు లేవా టికెట్లు? ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. సో ఇక్కడి నుంచి అంటే లోయ మళ్ళీ స్టార్ట్ అయింది ఇక్కడ. సో ఇది మెయిన్ లోయ అన్నట్టుగా ఉంది అన్నట్టు. మెట్లు అయితే ఉన్నాయి, స్టెప్స్. ఇంతకుముందు గతంలో అయితే స్టెప్స్ లేవంట, ఒక అతను మనకు చెప్పారు. అతను దాదాపు 1996 నుంచి ఎప్పుడో వస్తున్నాడు. స్టెప్స్ ఉన్నాయి. ఇగో మెయిన్ లోయ ఇది. సో చూద్దాం ఎక్కడి వరకు ఉంటాయో. కొంచెం ఉన్నాయి స్టెప్స్, ఆ తర్వాత మళ్ళీ అంతే ఒక 50 మెట్లు, తర్వాత మళ్ళీ నడకే. చూద్దాం మెట్లు కొంచెం ఇంకా ముందరకు ఉన్నాయో లేవో తెలియదు. అందరూ మెట్లు దిగి వస్తున్నారు. ఎట్లుందన్నా? బాగుందా? తెలంగాణ ఓకే. సో లోయ ఇది మెయిన్ లోయ. అటు ఉన్నాయన్న మెట్లు ఇంకా ఇయ్యనా? ఓ ఇంకా కథ చాలా ఉందా? ఎక్కడ అడిగినా కథ చాలా ఉందంట, అదే భయం అవుతుంది. సో మెట్లు ఇంకా ఉన్నాయంట, ఇంకా వెళ్దాం. మా వాళ్ళ కష్టాలే, ఎందుకంటే అర్ధరాత్రి పూట ఇంట్లో అడావుడి చేసి మరి బయలుదేరినాం. పాపం వాళ్ళ కష్టం చూడాలి, చూసన్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. చెమట అసలు తడిసిపోయినది. సో ఇది లోయ పక్కన నుంచి వెళ్తున్నాము. జారి పడితే జంబలక్కడి పంపే అసలు మామూలుగా లేదు. ఇగో ఇక్కడ జాలు వారుతున్నాయి, కొండ చర్యల్లోంచి నీళ్లు జాలు వారుతున్నాయి.
మామూలుగా లేవు, చాలా అద్భుతంగా ఉంది. సన్నటి రెల్లు గడ్డి లాగా ఉంది ఇది. ఇగో లోయ, ఇది వెళ్తే అక్కడికి పోతాము. సో జాగ్రత్తగా నడవాలి, స్కిడ్ అవ్వకూడదు. నీళ్ళు అయితే బ్యూటిఫుల్గా అట్లా జాలు వారుతూ ఉన్నాయి. అమ్మాయి సో ఇక్కడ కొండ చర్యలోంచి వచ్చిన అద్భుతమైన వాటర్తో పాటు ఇంకా డ్రింకింగ్ వాటర్ కూడా దొరుకుతున్నట్టు ఉంది. చూద్దాం, అందరం పట్టుకుంటున్నారు. ఏదన్నా నీళ్ళు మంచిగా ఉంటాయా? అరే చాలా ప్యూర్ ఉన్నట్టుంది కదా. సో కొండ చర్యల్లోంచి వచ్చిన నీళ్ళని ఇక్కడ పట్టుకుంటా ఉన్నారు తాగడానికి. ఆకులేసి సో సూపర్, ఇది మంచి బిట్టే. ఓం నమ శివాయ. వా, కొండ చర్యలోంచి వచ్చే న్యాచురల్ వాటర్తో అభిషేకం స్వామికి. ఓం నమ శివాయ. ఇగో ఇక్కడ జారి పడతారు, చాలా పక్కనే ఉంటుంది. సో బీ కేర్ఫుల్గా రావాలి. ఇది మరో లోయ అన్నట్టు. బట్ ఎన్ని ఉన్నా కానీ ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు ఎవరైనా కూడా నడుస్తూ పోతూనే ఉన్నారు, ఎక్కడ ఆగట్లేదు. దట్ ఈజ్ గ్రేట్ అనమాట. అంటే గాడ్స్ గ్రేస్ అంటాం కదా, అట్లా ఎవరు ఆగట్లేదు అమ్మ. సో కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడకండి, రావడానికి వచ్చేయండి అంతే. దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తారు హ్యాపీగా. ఇలాంటి స్వామీజీలు చాలా మంది ఉన్నట్టున్నారా? ఓ, ఎక్కడి నుంచి వచ్చిండో బాబు, చాలా గ్రేట్. మొత్తానికైతే చాలా టిపికల్గా ఉన్న లోయని దిగేసాము. ఇది ఎక్కేటప్పుడు ఇంకా టిపికల్గా ఉంటుంది. ఇదే హైలైట్ అనమాట, ఇంకా ముందే ఉన్నది తెలియదు. సో మొత్తానికి లోయ అతి దగ్గరలో ఉన్నాము. ఆయన మనకు ఇప్పుడే కనిపించలేదు, ఆడ ఉన్నారు ఇంకా జనాలు. ఏముందమ్మా స్వామి లొకేషన్. శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. వెళ్ళండి వెళ్ళండి. పోదాం పోదాం, ఆగు ఆగు, వెళ్ళండి. సంవత్సరానికి ఒక్కరోజే. ఏమో మొత్తానికైతే లోయలోకి వచ్చినాం. ఇక్కడ ఉందండి కూలు, దాని అమ్మ జీవితం. ఏ వోల్టాసు, లాయిడు, డయాకిను, శాంసంగ్ ఏ ఏసీ పనికి రాదు బాధ్యత. అంత చల్లగా ఉంది. అబ్బా అబ్బా అబ్బా, అది ఎక్కడో ఎక్కడో పోయి గొప్ప ప్లేస్లు ఉన్నాయని మనం అనుకుంటాము.
సలేశ్వరం సలేశ్వరం లింగమయ్య స్వామి. దయచేసి అందరు దర్శించుకోవాల్సిన ప్లేస్. అల్టిమేట్ ఎక్స్పీరియన్స్. మేము ముగ్గురం వచ్చాము. అది ఏం కూల్ ఉంది తెలుసా, ఎక్స్ట్రాడినరీ. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఇంత ఇది కూడా ఇక్కడికి రాగానే మొత్తం మర్చిపోతున్నాం. అల్టిమేట్ అంటే నిజంగా. అక్కడ స్టార్టింగ్ ఇబ్బంది పడ్డామా, షాప్ వచ్చినామా, మళ్ళీ ఇక్కడికి వచ్చినాం అనుక మొత్తం పోయింది. రీ ఎనర్జీ చాలా గ్రేట్. సో ఇగో ఇది దర్శనం లైను. స్నానాలకి నీళ్ళు అయితే పెద్దగా లేవు, వాటర్ ఫాల్స్ కూడా లేనట్టుంది. సో చెప్పులు అయితే అందరూ ఇక్కడ ఇప్పకుండా అలా వెళ్ళి పైకి వెళ్ళి అక్కడ ఇప్పుకుంటే మళ్ళీ దర్శనం చేసుకుని అటు నుంచి వస్తున్నారు. సో అక్కడ ఇప్పుకుంటే చాలా బెటర్. సో ఇక్కడ కాదట స్నానం చేసేది, పోలీసులు చెప్పారు ఇంకా ఉందంట లోపల. సో వెళ్తా ఉన్నాము. అసలు ఎండ్లెస్ సెలబ్రేట్ అని ఎండ్ అనేది లేకుండా ఇంకా ఉంది, పోతూనే ఉన్నాము. చూద్దాము ఇంకా లోపల ఎలా ఉంది ఏందనేది. యా ఓకే గో గో. శంభూ శంకర. సో మెయిన్ క్యూలోకి నడిచే దారి ఇది. శంభూ శంకర. సో భక్తులు చాలా మంది వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు బ్రో మీరు? ఒట్టెం నుంచి వచ్చారు. నాగర్ కర్నూలు డిస్టిక్. ఓకే. ఫస్ట్ టైం యా ఏ సత్తి చేయలేవు ఆడను. నీళ్ళలో పడేగా. లోపలికి వచ్చాము. తెలంగాణ అమర యాత్ర సలేశ్వరంలోకి. అక్కడ సన్నటి సందు ఉంది, ఆ సందులో నుంచి పోవాలి లోపలికి. లైన్ సన్నగా అయింది కదా అటు నుంచి. బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే. ఇక్కడ ఒక గుహ, చల్లటి గాలి వీస్తున్నాయి. దాంట్లో ఒక టెంపుల్ కూడా ఉంది. ఈ రాళ్ళు మాత్రం పెట్టినట్టుగా ఉంది ఈ రాళ్ళు. సో జనాలు చూడండి, అక్కడి నుంచి అలా అలా పైకి వెళ్ళాలన్న టెంపుల్కి. ఇంకా వెళ్తూనే ఉన్నాము. దాదాపు మాకు జనాలు క్రౌడ్ ఇది. వావ్. 8:20కి స్టార్ట్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే 2 hours కావస్తుంది. అంటే కంప్లీట్ దర్శనం అయ్యేసరికి ఎన్ని గంటలు పడుతుంది అనేది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ డే. సో ఇంకా లోపలికైతే వెళ్దాము. అబ్బా, మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఇక్కడ సలేశ్వరం అనమాట. సింగిల్ లైనే ఉంటుంది. ఇక ఒక్కొక్కరు వెళ్ళాలి ఇక్కడ. సో ఇక్కడ జారి పడిపోతారు ఇక్కడ ఎక్కువ చేస్తే. సో ఇగో సింగిల్ లైన్ ఓన్లీ ఒక్కలొక్కలే వెళ్ళాల్సి ఉంటుంది. చాలా టిపికల్గా ఉంది. ఇక్కడ కూడా చూడండి ఎంత గుహలాగుందో. ఓకే ఓకే. ఇదో ఇదే ప్లేస్. చాలా ఒక్కలు పట్టే ప్లేస్. అది అడుగుపెట్టు. ఇట్లా పట్టుకుంటూ వెళ్ళాలి. పట్టుకుంటూనే వెళ్ళాలి, లేదంటే మాత్రం ఇగో ఇవి కూడా అంత స్ట్రాంగ్ ఏం లేవు. ఇక దేవుడే. ఓ మై గాడ్. మెయిన్ ప్లేస్లోకి ఎంటర్ అయ్యాము. వావ్. ఓ అమ్మవాడ. నీళ్ళు మాత్రం మంచి ఐస్ లాగా ఉన్నాయి. మై పాదాలు. సో ఇదే అమేజింగ్ స్పాట్, హైలైట్ స్పాట్ అన్నట్టు ఇక్కడ.
యా ఇంకా ముందుకెళ్దాం. వావ్ అమేజింగ్ ప్లేస్ ఇది. ఇది హైలైట్ స్పాట్ ఆఫ్ ది సలేశ్వరం తెలంగాణ అమర్నాథ్ యాత్ర. బాబా సో ఈ సందులోంచి రావాలి అందరూ. వస్తే ఇక్కడ మనకు ఫైనల్ డెస్టినేషన్ టైప్లో మెస్మరైజింగ్ ప్లేస్ అయితే ఉంది. వస్తువే అక్కడ జలపాతం ఉంది, అక్కడికి కూడా వెళ్దాము, చూద్దాం. ఈడ కూడా సింగిల్ అయినా మళ్ళా వావ్ ఫైనల్లీ టెంపుల్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాము. అక్కడ టెంపుల్ ఉంది, అగో ఇక్కడ జలపాతం. ఇక్కడ జలపాతం ఉంది, ఇందులో స్నానాలు, ఇందులో మునగడమే. అసలు మన కెమెరా సరిపోట్లేదు ఒక రకంగా. చూడండి పైనుంచి వాటర్ డ్రాప్స్ ఎట్లా పడుతున్నాయంటే బాబా 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 బాబా. వావ్ వావ్ ఇది సలేశ్వరం జలపాతం. ఇది చూడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మేమున్న టైంకి కరెక్ట్గా సూర్యుడు పైన ఉన్నాడు, అలా జలపాతం వస్తుంది. వా 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 వా. ఇప్పుడు ఇలా దీంతో మెయిన్ టెంపుల్ ఇదే. హర హర మహాదేవ్ శంభో శంకర ఓం నమః శివాయ. మొత్తానికి అయితే సలేశ్వరం లింగమయ్య స్వామి దర్శనం చేసుకున్నాం. తెలంగాణ అమర్నాథ్ యాత్ర. అగో టెంపుల్, అది టెంపుల్. అగో అక్కడ ఉండేది టెంపుల్ పోలీస్ అన్నల ముందనమాట. చాలా చాలా కష్టమైన ఇది. 8:20కి స్టార్ట్ చేస్తే 11:40కి అయిపోయింది. బయటికి ఎప్పుడు వెళ్తాం అనేది కూడా టైం చెప్తాను. చూడండి మొత్తానికైతే మేము ముగ్గురు వచ్చాము. చాలా చాలా హ్యాపీ. అల్టిమేట్, సూపర్ సూపర్ అండ్ సూపర్ ఎక్సలెంట్. కన్ఫామ్గా చూడాల్సిన ప్రదేశం 100% చూడండి. పిల్లలతో కొంచెం ఇబ్బంది అయిపోద్ది, ఫ్యామిలీతో చాలా కష్టం. ఒకసారి మీరు వచ్చి మీకు అర్థమైనాక తర్వాత ఫ్యామిలీతో ప్లాన్ చేసుకోండి బెటర్. ఇది వెళ్ళే దారి రిటర్న్ అనమాట. సో ఇగో రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇక చూద్దాం మళ్ళీ. అంటే ఎక్కాలి, చాలా ఎక్కాల్సింది చాలా కష్టం కాబట్టి ఏ టైంకి వెళ్తాం అనేది చూస్తాను. 8:20కి స్టార్ట్ అయింది మన యాత్ర. హర హర మహాదేవ్ శంభో శంకర ఓం నమః శివాయ. మొత్తానికి అయితే సలేశ్వరం లింగమయ్య స్వామి దర్శనం చేసుకున్నాం. తెలంగాణ అమర్నాథ్ యాత్ర. అగో టెంపుల్, అది టెంపుల్. అగో అక్కడ ఉండేది టెంపుల్ పోలీస్ అన్నల ముందనమాట. చాలా చాలా కష్టమైన ఇది. 8:20కి స్టార్ట్ చేస్తే 11:40కి అయిపోయింది. బయటికి ఎప్పుడు వెళ్తాం అనేది కూడా టైం చెప్తాను. చూడండి మొత్తానికైతే మేము ముగ్గురు వచ్చాము.
చాలా చాలా హ్యాపీ అంతేనా? అల్టిమేట్ సూపర్ సూపర్ అండ్ సూపర్ ఎక్సలెంట్. కన్ఫామ్గా చూడాల్సిన ప్రదేశం 100% చూడండి. పిల్లలతో కొంచెం ఇబ్బంది అయిపోద్ది, ఫ్యామిలీతో చాలా కష్టం. ఒకసారి మీరు వచ్చి మీకు అర్థమైనాక తర్వాత ఫ్యామిలీతో ప్లాన్ చేసుకోండి బెటర్. ఇది వెళ్ళే దారి రిటర్న్ అనమాట. సో ఇగో రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇక చూద్దాం మళ్ళీ, అంటే ఎక్కాలి, చాలా ఎక్కాల్సింది చాలా కష్టం కాబట్టి ఏ టైంకి వెళ్తాం అనేది చూస్తాను. 8:20కి స్టార్ట్ అయింది మన యాత్ర. హాయ్ 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 అమ్మా, ఓం నమః శివాయ. ఎక్కలేక మధ్యలో ఆగినాము. రియల్ వాయిస్ 9, రియల్ వాయిస్ 9. నెంబర్ 9. ఎక్కలేక ఇక్కడ కూర్చున్నాము. 8:20కి స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి. ఇప్పుడు 1 అయ్యింది, ఇంకా ఫినిష్ అవ్వలేదు మాది, బయటికి వెళ్ళలేదు. గుట్ట మామూలుగా లేదు, ఆల్మోస్ట్ 90 డిగ్రీస్లో ఉంటుంది. టైంపాస్ చేసేంత పరిస్థితి లేదు. సో మధ్యలో ఆగినాం, చాలా చోట్ల ఆగినాం. ఇక్కడ ఇక మరి చిన్న చిన్న వాటికి బ్రేకులు తీసుకోవాల్సి వస్తుంది, అంత హైట్ ఉంది. ఇంకొద్దిసేపట్లో కంప్లీట్ అయిపోద్ది. చూద్దాం ఏ టైం అవుద్ది అప్పటికి. 8:30, 9:30, 10:30, 11:30, 12:30, 1:30, ఆల్మోస్ట్ 5 అవర్స్ అనుకుంటున్నా. చూద్దాం. హర హర మహాదేవ్, శంభో శంకర. మొత్తానికి తెలంగాణ అమర్నాథ్ యాత్ర ఫినిష్ చేసుకున్నాము విజయవంతంగా. చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. 8:20కి వెళితే 1:20కి వచ్చాము. లింగమయ్య స్వామి యా సలేశ్వరం యాత్ర అని కూడా అంటారు దీన్ని. తెలంగాణ అమర్నాథ్ యాత్ర కూడా అంటారు. దేవుడి పేరు వచ్చేసి లింగమయ్య స్వామి, శివుడు అన్నమాట, లింగ స్వరూపం. చాలా చాలా రేర్ ఇది. ఓన్లీ 3 days మాత్రమే ఉంటుంది. అందరూ ఖచ్చితంగా రండి. కష్టమైనా కూడా చాలా ఇష్టంగా చేయొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే మీరు ఎంత కష్టపడ్డా అక్కడికి వెళ్తే మొత్తం మర్చిపోతారు. అద్భుతంగా ఉంటుంది, ఎప్పుడు చూడలేరు కూడా. విజువల్స్లో కూడా మీకు అంతగా కనిపించదు, డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ అంతా మొత్తం భోజనాలు, టిఫిన్స్ అన్నీ కూడా ఫ్రీగా పెడతారు స్టార్టింగ్లో. పోతా ఉంటే మాత్రం ఏది కూడా ఫ్రీగా ఉండదు. ఏ వాటర్ బాటిల్స్ కూడా ఉండవు లోపల. నిమ్మలంగా వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి చేసుకుంటాండి. 2 hours వెళ్ళిపోవచ్చు, 2 hours దర్శనం అక్కడ. హ్యాపీగా అక్కడ వెళ్ళినాక అన్ని మర్చిపోతాం. సూపర్ సూపర్. జై లింగమయ్య స్వామి.